హలో గైస్, ఫుడ్లో బిగినర్స్ అయినా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేకపోతే బ్యాచిలర్స్ అయినా ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడతాయి. లేట్ ఎందుకు, ప్రాసెస్ చేసేద్దామా. ముందుగా ఆనియన్స్ అయితే ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర, మీకు బిర్యానీ స్పైసెస్ కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొద్దిగా నా దగ్గర ఉన్నవైతే వేసాను. తర్వాత అవి ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి బాగా ఫ్రై అయినాక మనం ముందుగానే వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన టైంకి సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత పసుపు కొంచెం వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వీడియో అయితే స్కిప్ అయిపోయింది. మిరియాల పొడి కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసాను అనమాట. ఫుల్గా కోల్డ్ ఉండి నోటికి ఏం తినాలి అనిపించలేనప్పుడు ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేసేయండి. మా అన్నయ్య కూడా వచ్చాడనమాట ఫుడ్ తినడానికి. సేమ్ మేము బ్యాచిలర్స్ ఎలా చేసుకుంటామో అలా ఉందన్నాడు. లేట్ ఎందుకు, మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.